నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు కడప పట్టణంలో ఇంత అద్భుతంగా దేవుడు చక్కగా ఆ దేవదేవుడికి ప్రభుత్వం ఆచరిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మధ్యకి మరి గౌరవ రెడ్డి గారిని వేదిక నలకరిగా సాధారణ వాహనంగా మన చప్పటి బట్టి వాళ్ళు కార్టర్గడ్డ ఆర్చ్ బిషప్ నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్కి చైర్మన్ అండ్ ఫౌండర్. ఈరోజు కడప పట్టణంలో ఏప్రిల్ నెల 8వ తారీఖున రాయలసీమలో ఉన్నటువంటి అన్ని చర్చిలకు సంబంధించిన బిషపులు, సీనియర్ పాస్టర్సు, అసోసియేషన్ లీడర్స్ అందరూ కలిసి ఈ యొక్క స్టార్ అనేటువంటి కమ్యూనిటీ హాల్లో ఈరోజు మేము సమావేశం అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో దళిత క్రైస్తవులు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఈరోజు క్రైస్తవ సమాజం మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విషయంలో మేము సమావేశమై మాట్లాడుకొని కొన్ని తీర్మానాలు చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దళిత క్రైస్తవులు అన్నటువంటి ముద్ర మొదటి నుండి ప్రభుత్వమే మా మీద వేసింది. ఎందుకంటే ఇది మేము పెట్టుకున్న పేరు కాదు, దళిత క్రైస్తవులని ప్రభుత్వం మా మీద ముద్ర వేసి ఈరోజు మా హక్కులకు ఆటంకం కలిగిస్తూ ఉంటున్నది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన ఒక వ్యక్తి వేసిన తీర్పును క్రైస్తవ సమాజాన్ని అంతటికి వర్తింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందా? భారతదేశంలోని ఎంతోమంది దళితులు క్రైస్తవులుగా మారారు. భారతదేశంలో ఉన్న 26 రాష్ట్రాల్లోని దళితులు క్రైస్తవులుగా ప్రయాణించారు. ఆ రాష్ట్రాల్లో ఎక్కడా చలామణి కానటువంటి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని మేము నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ పరిణామం వలన భవిష్యత్ కాలంలో రాజకీయ పార్టీలు క్రైస్తవుల దగ్గరకు, దళిత క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి రాకపోవచ్చు. ఆ గ్రామాల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉండలేకపోవచ్చు అని ఈ విషయంలో మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఇదే ప్రభుత్వాలు మా మీద ఓట్లు తీసుకొని మా దగ్గర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని చిన్న చూపు చూడటం ఎంత మాత్రము కూడా మంచిది కాదు. ఈ రోజున త్రిబులార్ అని పేరు పెట్టబడిన వ్యక్తి కొన్ని గ్రామాలను టార్గెట్ చేసుకొని అక్కడున్న చర్చీలను టార్గెట్ చేసుకుని దాడి చేయటం మంచిది కాదు. అలాంటి పనులను మానుకోవాలని
ఈ రోజున మేము ఈ యొక్క నిబ్ కౌన్సిల్ తరఫున మేము వారిని డిమాండ్ చేస్తూ వారిని కోరుతున్నాం. ప్రభుత్వాలను మేము గౌరవిస్తాం. అదేవిధంగా మా జాతికి అన్యాయం జరిగితే తిరగబడే అవకాశం కూడా ఉంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది రాబోయే కాలంలో మీరు చూస్తారు. కాబట్టి ప్రభుత్వాలు మా మీద దయచేసి మీరు మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నించకుండా మా సహకారాన్ని తీసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిబ్ కౌన్సిల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సార్, హైకోర్టులో ఇప్పుడు క్రిస్టియన్ మతం మారితే పథకాలు రావనడానికి ఎవ్వరికి ఎటువంటి హక్కు లేదండి. మేము ఈ రాష్ట్రంలోని పౌరులం. ప్రతి మతానికి సపరేట్ హక్కులు అంటూ ఉండవండి. ప్రతి మతస్థుడికి సమానమైన హక్కులు ఉంటాయి. అలాగే క్రైస్తవులకు కూడా అదే హక్కుతో మేము ఈ ప్రభుత్వం నుంచి అన్ని లబ్ధిలు మేము పొందబోచున్నాం. ఒకప్పుడు రెడ్లు, నాయుళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, మరి ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వడ్డీ జాతుల ప్రజలు, బీసీ జాతి ప్రజలు అందరూ కలిసి జీవించారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఇంత విధమైనటువంటి మతద్వేషము, కులద్వేషము? ఇది మంచిది కాదు. కుల మత భేదాలను పక్కన పెట్టి భారతదేశంలో పౌరులుగా మనం అందరం కలిసి ఉందాం. ఎలాగన కులాల మీద ఎవరైనా దాడి చేస్తే రాబోయే కాలంలో ప్రతిదాడులు ఉంటాయేమో ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు శాంతి భద్రతలు కరువై రాష్ట్రం యొక్క పరిస్థితి కేంద్రం దృష్టిలో హీనమైపోతుందని మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి మరి కులాల మీద దాడి చేయడం మానుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులకు నమస్కారములు. నా పేరు మల్లెం విజయభాస్కర్, కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో నేషనల్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి చైర్మన్ గారైనటువంటి కాటగడ్డ మార్టిన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి మరి రాయలసీమ పాస్టర్స్ అండ్ లీడర్స్ అండ్ బిషప్స్ సంబంధించినటువంటి నాయకులందరం కూడా సమావేశమయ్యాం. ఈరోజు కడప పట్టణంలో మరి నేషనల్ బిషప్ యొక్క కౌన్సిల్ యొక్క విధానాలను, ఎజెండా యొక్క కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అలాగే ఫైల్స్ ఏమైతే కార్యాచరణ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు మేము కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. భారతదేశంలో మరి ఈరోజు క్రైస్తవుల పైన అధికమైన దాడులు జరుగుతున్నాయి. మణిపూర్ ఘటన ఏమి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మరి ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నారు, పాస్టర్లను దారికాచి కొడుతున్నారు. భయానకమైనటువంటి దళితులపైన కూడా ఎంతో భయంకరంగా దారుణాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు దళితులంటే ఎందుకు మీకు ఎంత అలుసు? క్రైస్తవులంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? అసలు మేము ఎక్కడే కూడా మత ప్రచారము బలవంతంగా చేయటం లేదండి. రాజ్యాంగబద్ధంగా ఏదైతే మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం ఉందో దాన్ని అవలంబిస్తూనే, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ప్రచారం చేస్తున్నాము తప్ప ఎక్కడ కూడా బలవంతపు మతం మార్పుడు అయితే చేయలేదు. కానీ దాని సాకుతో చూపించి ఈరోజు 12 రాష్ట్రాలలో మరి మతతత్వ చట్టాలు తెచ్చి క్రైస్తవుల మీద లేనిపోని మరి అభండాలు వేస్తూ హింస పెడుతూ ఘోరాతి ఘోరంగా కొడుతున్నారు. ఇది కరెక్ట్ అయినది కాదు. న్యాయబద్ధంగా సమాజంలో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని, లౌకిక ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం కలిగినటువంటి ఈ భారతదేశంలో అందరికీ సమన్యాయం, సమానత్వం ఉంది. అది మీరు గుర్తించాలని, రాజ్యాంగం ఏం చెప్తుందో, ఆర్టికల్స్ మరి 25 ఏం చెప్తుందో దాని ప్రకారం చూస్తే ఈరోజు పాస్టర్లకు స్వేచ్ఛత లేకుండా మీరు ఈ విధంగా దారుణాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము క్రీస్తును ఎరిగిన వారము, ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి మనసు కలిగిన వారం తప్ప ఎవరు కూడా హాని చేయవారం కాదని ఇది గుర్తించాలని కూడా మేము ఈ సందర్భం కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు దళితులు మరి ఎంతో వివక్ష గురవుతున్నారు. ఇప్పుడు మొన్నటి దినాన అటువీడులో జరిగినటువంటి విధానంలో చూస్తే మరి రఘురామకృష్ణరాజు గారు 57 మంది దళితులపైన మరి కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళు జైలు పంపించారు. మరి అక్కడ గుడి కట్టాలని ఆయన పట్టుపట్టారు, వద్దని వారంటున్నారు. ఇది కేవలం మత విధ్వంసాలు రెచ్చగొట్టి ఆ విధంగా దళితుల మధ్య, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి ఇది కుట్రపూరితమైనదిగా భావిస్తున్నాం. మతోన్మాదులు ఈ దినాన రెచ్చిపోయి దేశాన్ని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని వివచనం చేస్తూ మతపరమైన దాడులు చేస్తూ అల్లోకాలు సృష్టిస్తున్నారు, అశాంతిని నెలకొల్పుతున్నారు. శాంతిగా ఉండాలని మేము కోరుకుంటే వారు అశాంతి సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, దళితులు, క్రైస్తవులు మరి మంచివారని మీరు వారికి సమన్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి.
మరి ఆయా చట్టాలను ఆయా రాజ్యాంగపరమైన గౌరవాలను మేము గౌరవిస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు గౌరవించి మాకు సంస్థానాన్ని కలిగించి మా ద్వారా మరి మీరు కూడా ఓట్ బ్యాంకును, మేమైతే ఓట్లు వేసామండి, ఓట్లు వేయలేదని మమ్మల్ని ఈ విధంగా వేట చూపిస్తూ మమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, న్యాయం కాదని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నామండి, వినవినిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ భారతదేశంలో స్వేచ్ఛను కల్పించండి. మా యొక్క మతం అనేది ఇది కాదండి, ఇది మతం అని మీరు చూపిస్తూ కులానికి అంటగడుతున్నారు. కులం వేరు, మతం వేరు. కాబట్టి ఆ వివక్ష చూపించి మమ్మల్ని బాధపెట్టవద్దని కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గౌరవించండి. మా ద్వారా మీకు మేలు ఉంది తప్ప కీడు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్, అలాగే నిబ్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ గారు బిషప్ కాటరగడ్డ మార్టిన్ గారు. అయితే ఈరోజు కడప డిస్టిక్లో బిషప్స్ సమావేశానికి మరి ఆయా జిల్లాల నుంచి, ఈ రాయలసీమ రీజన్ నుంచి పాస్టర్స్, లీడర్స్, బిషప్స్ రావటం జరిగింది. అయితే నేను ఈరోజు మీతో ప్రత్యేకంగా మాట్లాడటానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం, మొన్న నేను కాకినాడలో కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి, అంటే దళిత క్రైస్తవ ఇష్యూ గురించి, నిన్నటి దినాన్ని గుంటూరులో విజయవాడలో ప్రెస్ క్లబ్లో అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈరోజు కడపలో ఇప్పుడు జరిగేటటువంటి బిషప్ సమావేశంలో ఈ ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మీ ముందు పెడుతున్నాం. ఏంటి ఆ ముఖ్య ఉద్దేశం అని అంటే, ఇప్పుడు హాట్గా జరుగుతున్నటువంటి అంశం దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల విషయంలో జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్లో చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దళిత పీడిత వర్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో, మొన్న ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు గుంటూరు దగ్గరలో సంబంధించినటువంటి ఒక ఆయన SC/ST అట్రాసిటీ కేసు, వారి మీద ఒక దాడి జరిగిన దాన్ని బట్టి వారు హైకోర్టులో వేశారు. హైకోర్టు అది మీరు క్రైస్తవ్యం స్వీకరించారు కాబట్టి SCలైనా కానీ మీరు BCCలోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు SC/ST అట్రాసిటీ కేసు వర్తించదని కొట్టివేయడం జరిగింది. దాని మీద మరలా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించి, మీరు SCలైనా కానీ మీరు BCCలుగా చేర్చబడ్డారు, క్రైస్తవ్యం స్వీకరించకూడదు, మీరు హిందువులుగా ఉంటేనే మీకు SC/ST అట్రాసిటీ కేసులు వర్తిస్తాయని చెప్పి తీర్పిచ్చింది. దీని మీద ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు మీడియా లేకపోతే సోషల్ మీడియా చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది, క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా ఆందోళనకు గురవుతుంది. చర్చిలకు వెళ్తా ఉంటుంటే వాళ్ళ రిజర్వేషన్లు పోతున్నాయంట, చర్చిలకు వెళ్తా ఉంటుంటే వాళ్ళకి ఇంకా ఈ దేశంలో మనుగడే లేదన్నట్టుగా ఒక పెద్ద భూతం కింద చూపిస్తూ భయపెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ తీర్పు అయినటువంటిది వ్యక్తిగతంగా ఒక పాస్టర్ గారు వారి మీద జరిగినటువంటి దాడి గురించి మాత్రమే వారు సుప్రీంకోర్టులో వేసుకున్నారు. అది చెల్లదని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 SC 3వ పేరాను అది ఉంది కాబట్టి అది సవరణ జరిగే వరకు కూడా BCCలుగానే కొనసాగుతారని చెప్పి అది తీర్పిచ్చిన తప్ప కేసు మాత్రము SC/ST అట్రాసిటీ కేసులు లేకపోతే BCCలుగా ఉన్నటువంటి వాళ్ళు మీకు SC కేసు వర్తించదని అనటం ఇది కాదు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించాలని. అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దేనికోసమనంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించాలని వారు తీర్మానం చేశారు. తదుపరి వారు తర్వాత దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించాలని వారు కూడా తీర్మానం చేశారు. ఆ తదుపరి ముఖ్యమంత్రిగా మరలా ప్రత్యేక విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరలా తీర్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో వారు తీర్మానం చేశారు. ఇలాగ తీర్మానాలు చేస్తూ కేంద్రానికి పంపిస్తుంది తప్ప ఈ కమిటీల కమిషన్ల పేరు మీద దీన్ని కాలయాపన చేస్తున్నారు కానీ ఈ అంశాన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకునటం లేదు. కారణం ఏంటంటే మాలో ఉన్నటువంటి అనైక్యత అని మేము గుర్తించాం. ఇప్పుడు క్రైస్తవ సంఘాలే కాకుండా దళిత సంఘాలు కూడా, దళిత హిందువులు కూడా మాతో పాటు కలిసి కట్టిగా మేమందరం ఒకటై
అందరూ ఐక్యమత్యంతో పోరాడాలనేటువంటి నినాదంతో త్వరలో మేము ఒక కార్యాచరణను చేపట్టబోతున్నాం. అందుకే నేను మరి కాకినాడలో మన ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారికి వారికి మెమోరాండం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఎందుకంటే అది కాకినాడ. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ నుంచి ఇప్పుడు కడపకు వచ్చాం. మరి రేపటి దినాన్ని ఇలాగ వన్ బై వన్ ప్రతి జిల్లాను టచ్ చేసుకుని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముట్టడి, ఆ తదుపరి అసెంబ్లీ ముట్టడి, తదుపరి పార్లమెంటు ముట్టడి, ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ప్రతి దళిత సంఘాలను, క్రైస్తవ సంఘాలను, బీసీ సంఘాలను అందరినీ కలుపుకుంటాం. ఐక్యమత్యంతో మేము పోరాడి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించుకునే వరకు కూడా విడిచిపెట్టం. ఒక ప్రక్కన సుప్రీంకోర్టులో బిల్ నడుస్తుంది, మరో ప్రక్క మా పోరాటం నడుస్తుంటది, మరో ప్రక్క ఇలాంటి బిషప్స్ కౌన్సిల్ ని అన్నిటినీ కూడా మేము ఏకం చేసుకుని కలిసి ఐక్యతతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే వరకు కూడా మేము పోరాడతాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మా యొక్క రిక్వెస్ట్ ను మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకువీడులో ఒక సంఘటన జరుగుతుంది. ఆకువీడులో అక్కడ ఉన్నటువంటి కొన్ని చర్చెస్ కి అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఏదో నోటీసులు జారీ చేశారని, ఆ తదుపరి అక్కడ పాస్టర్ గారికి కొంచెం అన్సెక్యూరిటీ, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నారన్నట్టుగా బయటికి పుకార్లే కాకుండా మీడియాలో కూడా మేము వింటున్నాం. ఈ అంశం మీద కూడా నిన్నటి దినాన్ని విజయవాడలో మాట్లాడాం. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము తెలియపరుస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంచుమించు 4 దఫాలుగా మీరు ముఖ్యమంత్రిగా చాలా సీనియారిటీ కలిగిన ముఖ్యమంత్రి మీరు ఖచ్చితంగా ఈ అంశంలో మీరు ఎప్పుడూ క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి విధానంలో మీరు పనిచేయలేదు. క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు పనిచేసి ఉంటే దళిత క్రైస్తవుల అంశాన్ని మీరు టూ టైమ్స్ మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మీరు తీర్మానం చేశారు. అలాంటి తీర్మానం చేసినటువంటి వ్యక్తులు క్రైస్తవులు అంటే మీకేం వ్యతిరేకం కాదని మా భావన, మా అందరిలో కూడా అదే మనసు ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అనేటువంటి మీరు క్రైస్తవుల పక్షంగా మీరు పార్లమెంటులో ఆల్రెడీ మీరు తీర్మానం చేసి పంపించినటువంటి కాపీ ఉంది కదా సార్, దాన్ని మీరిప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వాములు కాబట్టి ముఖ్యమంత్రి గారు అనేటువంటి మీరు మన యొక్క ఎంపీలను, రాజ్యసభ సభ్యులను ఖచ్చితంగా మీరు ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారితోనూ కేబినెట్ లో ఈ అంశాలు లేవనెత్తి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని 1950 ఎస్సీ 3వ పేరాను సవరించడానికి మీరు సమర్థులు. నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని చెప్పి మా యొక్క విశ్వాసం. గనుక చంద్రబాబు నాయుడు గారు మా విన్నపాలను మీరు ఆలకించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయండి. మేము ఉద్యమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళం కాము. క్రైస్తవులు శాంతియుతమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళము తప్ప వ్యతిరేకమైనటువంటి విధానాలు మాకు ఉండవు. ఇప్పుడు కూడా ఎవరైనా కానీ తిట్టినా మేము తిట్టం. ఒకవేళ ఉమ్ము వేసినా కానీ తిరిగి మరలా ముఖం మీద ఉమ్ము వేసేటటువంటి వాళ్ళు కాదు. క్షమాగుణం కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు. అంత తగ్గింపు కలిగినటువంటి, ఓర్పు కలిగినటువంటి క్రైస్తవులకి ఓర్పు సహనం కోల్పోయే పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటటువంటి పరిణామాలు చూస్తూ ఉంటుంటే మా సహనాన్ని కనిపెడుతున్నారు, మా ఓర్పును కనిపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా మిత్రుడు జైకాంత్ క్రిస్టియన్ గారు వారు కూడా దళిత క్రైస్తవుల అంశం మీద ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో చిన్న క్లిప్ ఇస్తుంటుంటారు. అలాగే క్రిస్టియన్ జేఏసీ సోదరుడు జానయ్య మన్యం గారు, అలాగే సోదరులు మేము అనేక సందర్భాల్లో ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి మేము కడపకు వచ్చినప్పుడల్లా వీరిక్కడ నెల్సన్ విజయ్ గారు కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా గట్టిగా పనిచేసింది. మేమందరం కూడా మీడియా ముఖంగా మీకు అందరికి తెలియపరిచేది ఒకటే సార్, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలి. మా తీర్మానం అదే, మా నిర్ణయం అదే, మా పోరాటం అదే, మా పటిమే అదే, మా అంతిమ లక్ష్యం కూడా అదే. క్రైస్తవులు ఐక్యత కలిగి వీధుల్లోకి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు మీరందరూ. అలాంటి పరిస్థితుల నుంచి ఆగాలంటే మీరందరూ సహకరించండి, పాలకులు సహకరించవలసిందిగా మీకు తెలియపరుస్తూ జార్జ్ శ్రీమంతుల ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్, NIB ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్.
వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. ఈ రోజున సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లో క్రైస్తవులు మరి విపరీతమైన మత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏమిటంటే మనుషుల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే కొంతమంది వ్యక్తుల యొక్క వారు చేస్తూ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రసంగాలు కావచ్చు, మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తూ ఉన్నటువంటి వారి పోకడలు కావచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా క్రైస్తవుల పక్షాన ఇస్తూ ఉన్నది ఏమిటంటే సార్, 1950 పారా నంబర్ 3 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వును కనుక మీరు రద్దు చేయిస్తే ఆటోమేటిక్ గా SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది దళిత క్రైస్తవులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. మరి ఆ చింతాడ ఆనంద్ గారి విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే అమర ఇచ్చినది సబబే అని చెప్పింది, కానీ ఇదే జడ్జిమెంట్ దీన్ని దేశం మొత్తం పాటించాలని మాత్రం చెప్పలేదు సుమా. మరి చాలా మంది రాంగుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా త్రిపులార్ గారు 113 చర్చిల యొక్క పర్మిషన్స్ నాకు కావాలని అడిగారు. వారు రాజు కాదు, లేకపోతే డిక్టేటర్ కాదు. దీంట్లో భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో మత స్వేచ్ఛ అనేది దళితులకు కూడా ఉంది. ఎవరైనా ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా వారు మతాన్ని స్వీకరించవచ్చు, వారి విశ్వాసాన్ని ప్రకటించవచ్చు. అయితే వారేమంటున్నారు, చర్చిలకు మాత్రమే పర్మిషన్ కావాలని అడుగుతూ ఉన్నారు. అది ఎంత మాత్రం సబబు కాదు. వారు రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ ఆ యొక్క స్పీకర్ గా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో వెంటనే స్పందించినటువంటి లోకేష్ గారికి, మరి అదే రీతిగా కొడాలి విజయ్ గారికి, అదే రీతిగా క్రిస్టియన్ యొక్క ఆ సెల్లులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో ఇన్ని రోజులు సవ్యంగా అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఈ మంచి వాతావరణాన్ని చెడగొట్టకుండా 1998 మెమోను కూడా రద్దు చేస్తూ, 1950 ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను కూడా రద్దు చేస్తూ, దళిత క్రైస్తవులకు SC స్టేటస్ కల్పిస్తూ, అదే సమయంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గాని, అదే సమయంలో మైనార్టీ కమిషన్ కు చైర్మన్, మరి వైస్ చైర్మన్ కూడా నియమించవలసిందిగా కోరుతూ, మరి క్రైస్తవులందరూ కూడా నిబ్ కౌన్సిల్ ద్వారా కడప జిల్లా కేంద్రం నుండి ఒక డిమాండ్ తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. నేషనల్ ఇండిపెండెంట్ కౌన్సిల్ తరఫున మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రజలందరూ సానుకూలంగా స్పందించవలసిందిగా కోరుచున్నాను. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒక కుట్రపూరితమైనది. ఎస్సీలు బలహీనులని, అంటరాని వాళ్ళని, ఊరికి చివర ఉన్నారని వారి మీద వివక్షతో కూడినటువంటి చట్టము ఆనాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకురావడము ఇది అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది, ఆర్టికల్ 15 వివక్ష లేని హక్కు కల్పిస్తుంది, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను కల్పిస్తుంది. కానీ ఈ మూడింటిని తుంగలో తొక్కి ఆనాడు వివక్షను ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛను ఇస్తున్నటువంటి ఈ ఆర్టికల్ని మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అదే బీసీలకు కులం మారినా, మతం మారినా వాళ్ళకు కులం పోదు, రిజర్వేషన్ పోదు. ఓసీలు మతం మారినా వాళ్ళ కులం పోదు, రిజర్వేషన్. ఎస్సీలు మతం మారితేనే వాళ్ళ కులం ఎందుకు పోతుంది, వారి రిజర్వేషన్ ఎందుకు పోతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీలు మతం మారి షెడ్యూల్ క్యాస్ట్ నుండి బీసీసీలుగా మతం మార్చుకున్నా వారికి సరి అయినటువంటి ప్రోత్సాహకాలు లేవు, సరైనటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇంతవరకు 2 సంవత్సరాలైనా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ నియమించకపోవడము దళిత క్రైస్తవుల పట్ల ప్రభుత్వాలకు ఉన్నటువంటి వివక్ష కనబడుతుంది. అంతేకాకుండా మైనార్టీ కమిషన్ చైర్మన్ నియమించలేదు. దళిత క్రైస్తవుల పట్ల మా ప్రభుత్వాలకు ఉన్నటువంటి వివక్ష ఇక్కడనే చూపిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏమంటే దళిత క్రైస్తవులకు ప్రాపర్ గైడ్ లైన్స్, ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి బీసీసీగా మార్చుకున్న ప్రభుత్వం దగ్గర ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా లేవు ఇంతవరకు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, మీరు ఎస్సీ నిధుల కోసం మాకు గైడ్లైన్స్ ఇవ్వటం లేదు. అదేవిధంగా ఎస్సీ కులాలు మతం మారితే కుల నాయకులు మమ్మల్ని మతం మారితే వాళ్ళ కుల నాయకులకు పోరాటాలు చేయడానికి ఉండవు. కాబట్టి వాళ్ళు ఒక మతంలోనే ఉండేటట్టు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వము ఒక మతంలోనే ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ నిధుల కోసము మాకు ప్రాపర్ గైడ్లైన్స్ ప్రభుత్వం ఇవ్వటం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు, అయ్యా మేము షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మతము బీసీసీలుగా బతుకుతున్న మాకు రిజర్వేషన్లు వదులుకున్నాము, కులము వదులుకున్నాము, మేము
రాజైన ఏసే బిడ్డలుగా నిలబడినటువంటి మాకు ప్రభుత్వం నుంచి సరి అయిన ప్రోత్సాహకాలు లేవు. మైనారిటీలో ఒక వర్గానికి మినిస్టర్ పదవి ఇచ్చారు, కానీ మైనారిటీలో క్రైస్తవులకు వివక్ష చూపుతున్నారు. మైనారిటీలో క్రైస్తవుల పట్ల ఇంతవరకు మతము మార్చుకోవడానికి ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం దగ్గర లేవంటే క్రైస్తవుల పట్ల ఎంత వివక్ష ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే ఒక మతం వారు బీసీ కులాలు బోయలు కానీ గొల్లలు కానీ మతం మారితే వాళ్ళ కులము పోదు, వాళ్ళ రిజర్వేషన్ పోదు. కానీ షెడ్యూల్ కాస్ట్ నుంచి మతం మారితే వాళ్ళ కులము పోతుంది, రిజర్వేషన్ అవుతుంది. ఇదే ఆర్టికల్ 14 సమానత్వపు హక్కుకి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 15 చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు, కర్నూలు. పదవిని బాధ్యతను నేను గౌరవించి కమిటీలను మరి జిల్లాలో బలోపేతం చేస్తానని ఇందుమూలంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు నెల్సన్ విజయ్ కుమార్ బండి. ఎన్ఐబి కౌన్సిల్ ఆధ్వర్యంలో కడపలో బిషప్ల, లీడర్ల, పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే ఆధునిక మానవుడు అన్ని ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. ఈరోజు మతాల వారీగా, కులాల వారీగా, జాతుల వారీగా, ఉపకులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా అడ్డుగోడ నిర్మించుకొని ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నాడు. ప్రతి మతము కూడా ఫైనల్గా బోధించేది మానవత్వమే. అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, యూదులు కావచ్చు. ప్రతి మతము ఫైనల్గా చెప్పేది మానవత్వం. కానీ ఇటీవల కాలంలో కొన్ని మతాల్లో కొందరు, అందరండి కాదు, కొందరు ఆ మానవత్వాన్ని విస్మరించి పరమతాలను ద్వేషించడం, ఆ నేపథ్యంలో సమాజంలో అశాంతి నెలకొడుతుంది. కాబట్టి ఈ అశాంతిని పోగొట్టాలంటే ప్రతి మతము మానవత్వం అన్నిటికంటే మిన్న అనే కోణంలో ఆలోచించే విధంగా ఈనాడు ఆధ్యాత్మికవేత్తలు ప్రతి మతంలో, అటు క్రైస్తవ మతంలో బిషప్లు కానీ, పాస్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా మతంతో పాటు మానవత్వం అనే విధంగా అన్ని మతాల వాళ్ళు ఆచరించాలి అనే ఒక సందేశాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది సమాజానికి. అది చాలా అవసరం ఈనాడు. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు పశ్చిమాసియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మత ఘర్షణలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి పరమత సహనం అనేది ఎంతో అవసరం. అన్ని మతాల సారాంశం ఒక్కటే, మానవత్వం అనే సందేశం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఒక మంచి కార్యక్రమం. యేసు ప్రభు నామములో శుభములు, ఆశీస్సులు. నా పేరు మార్టిన్ కాట్రగడ్డ, ఆర్చ్ బిషప్, నేషనల్ బిషప్స్ కౌన్సిల్కి ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ ఎన్ఐబి కౌన్సిల్ అనేది 24 రాష్ట్రాల్లోనూ, 7 దేశాల్లోనూ, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ విస్తరించి ఇండిపెండెంట్ పాస్టర్లకు అండగా తోడుగా ఉంటూ ఉన్నది. గవర్నమెంట్ ద్వారా పొందినటువంటి సంస్థ, అర్హతలు, రిజిస్ట్రేషన్, రికగ్నేషన్ కలిగినటువంటి సంస్థ. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ ద్వారా ISO ఇలాంటి అనేకమైనటువంటి మెరిట్ సర్టిఫికేట్స్ను, యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ నిబ్ కౌన్సిల్. దీంట్లో 13,000 మందికి పైన, ఇంచుమించుగా 14,000 మంది పాస్టర్లు మెంబర్లుగా చేరారు. వారందరూ ఐడెంటిటీ అయ్యారు. అదేవిధంగా ఈ కౌన్సిల్ ద్వారా గత 9 సంవత్సరాలుగా పాస్టర్ల మధ్యలో చర్చిలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతి కొరకు పోరాడుతూ ఉన్నది. ఇది నాన్ పొలిటికల్ గ్రూప్. ఇది కేవలం క్రైస్తవులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేది. కేవలం క్రైస్తవ మతానికి సంబంధించేది కాకుండా చారిటీగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎక్కడైనా ఇళ్లు కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నా, అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అనేటువంటి భేదం లేకుండా ఈ సంస్థ ద్వారా అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్కి రంజాన్ మాసంలో వారి మసీదులకు అనేకమైన ఆహార పదార్థాలు పంపించడం ద్వారా మనమందరము ఒకరే, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకస్తులే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. ఈ సంస్థ నాన్ రిలీజియస్గా, నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది. ఒకవైపున అది ఒక పాయింట్. రెండవదిగా అర్హులైనటువంటి సేవ చేస్తూ సరైన సర్టిఫికెట్స్ లేకుండా
అడుగుచున్న వారికి సరిగ్గా జవాబు చెప్పలేనటువంటి వారికి అధికారము కలిగే అధికార పత్రాలను అందించడం జరుగుతుంది. ఈరోజు కడప పట్టణంలో మరి ఈ యొక్క రిడీమర్ చర్చిలో ఇంచుమించుగా 15 మంది బిషపులు, అదే 9 మంది రెవరెండ్లు మేమందరం కలిసి ఆర్డినేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా 250 నుంచి 300 మంది ఈ యొక్క రాయలసీమ మొత్తానికి 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదంతా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. రాబోయే కాలంలో మరి క్రైస్తవుల అభ్యున్నతి కొరకు అండగా నిబ్ కౌన్సిల్ ఉంటుందని, వారికి అన్ని వేళలా మా సేవలు అందిస్తామని మీడియా సముఖంగా మేము తెలియజేస్తుంటున్నాం. నమస్కారములు. ఈరోజు కడప పట్టణంలో నేషనల్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి బిషప్ ఆర్డినేషను అలాగే రెవరెండ్ ఆర్డినేషను మరి దైవ సేవకులకు ఇవ్వడం జరిగింది. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపుకు నడిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగును మరి విజయవంతంగా జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. మరి అనేక మంది కడప జిల్లా ప్రాంతాల నుంచి దైవ సేవకులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి మరి బిషపులు, పాస్టర్మలు మరి హాజరయ్యారు. నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా సామాజిక, ఆర్థిక అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, అలాగే ఎంతోమంది బలహీనులు, బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారు, పేదలు ఎవరైతే ఉన్నారో వారిని నిబిల్స్ కమిటీ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంత అద్భుత రీతిగా కడపలో ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషాన్ని నింపుతుందని, అలాగే బిషప్గా నేను ఈరోజు మరి ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. నా పేరు మల్యం విజయభాస్కర్. మరి క్రిస్టియన్ మైనార్టీ మరి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులుగాను, అలాగే కడప జిల్లా ప్రాంతం నాయకులుగాను కొనసాగుతూ ఉన్నాను. క్రైస్తవులపైన ఏ సమస్య వచ్చినా మరి వాటి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి క్రైస్తవ యొక్క పార్షల సమస్యలను, సామాజిక పరమైన సమస్యలను, క్రైస్తవకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటాం. ఈ విధంగా నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని, ఈ విధంగా ప్రతి చోట మరి ఈ యొక్క నిబుల్స్ కమిటీ ద్వారా కమిటీలు వేయడము, అలాగే క్రైస్తవ సామాజికాన్ని వృద్ధిపరుస్తూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి నిమిత్తమై మా యొక్క వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు మల్లేం విజయభాస్కర్. నేను కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను.